విలాపవాక్యములు మొదటి అధ్యాయము. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియై దుఃఖాక్రాంతమాయెను, అది విధవరాలి వంటిదాయెను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాచకుమార్తె అయినది. ఎట్లు పన్ను చెల్లించునదైపోయెను, రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది. కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొకడునూ లేడు. దాని చెలికాండ్రందరూ దాని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైరి. యూదా బాధ నొంది దాసురాలై చెరలోనికి పోయియున్నది, అన్యజనులలో నివసించుచున్నది. విశ్రాంతి నొందకపోయెను. దాని తరుమువారందరూ ఇరుకుచోట్ల దాని కలిసికొందురు. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సీయోను మార్గములు ప్రలాపించుచున్నవి. పట్టణపు గుమ్మములన్నీయు పాడైపోయెను. యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు. దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకుల భరితురాలాయెను. దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయిరి. సీయోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను. దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుమువారి ఎదుట నిలువలేక పారిపోయిరి. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటినీ జ్ఞాపకము చేసుకొనుచున్నది. దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు, సంచార దినములయందు సహాయము చేయువారెవరునూ లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాని చూచి విశ్రాంతి దినములను బట్టి దానిని అపహాస్యము చేసిరి. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేతను అది అపవిత్రురాలాయెను. దాని గణపరిచిన వారందరూ దాని మానమును చూచి దాని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది. దాని అపవిత్రత దాని చెంగుల మీదనున్నది. దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసుకొనకయుండెను. అది ఎంతో వింతగా హీనదశ చెందినది. దానిని ఆదరించువాడొకడునూ లేకపోయెను. యెహోవా, శత్రువులు అతిశయిల్లుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము. దాని మనోహరమైన వస్తువులన్నీయు శత్రువుల చేతిలో చిక్కెను. నీ సమాజములో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించియుండుట అది చూచుచునేయున్నది. దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారము వెదుకుదురు. తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు. యెహోవా, నేను నీచుడనైతిని, దృష్టించి చూడుము. త్రోవను నడుచువారలారా, ఈలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. పరము నుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించియున్నాడు. అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. నా పాదములను చిక్కుపరచుటకై వలనొగ్గియున్నాడు. నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు. ఆయన నన్ను పాడుచేసి దినమెల్లా నన్ను సొమ్మసిల్ల జేసియున్నాడు. కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టియున్నాడు. అవి పైన వేయబడినవై నా మెడమీదికెక్కెను. నా బలమును ఆయన బలహీనతగా చేసియున్నాడు. ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించియున్నాడు. నేను వారి ఎదుట లేవలేకపోతిని. నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యులనందరినీ కొట్టివేశెను. నా యవ్వనులను అణగద్రొక్కవలెనని ఆయన నా మీద నియామక కూటము కూడను చాటించెను. యెహోవా కన్యకయైన యూదా కుమారిని ద్రాక్షగానుగలో వేసి త్రొక్కియున్నాడు. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. నా కంట నీరు ఒలుకుచున్నది. నా ప్రాణము తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్థులైరి. శత్రువులు ప్రబలియున్నారు. నా పిల్లలు నాశనమైపోయిరి. ఆదరించువాడు లేక
సీయోను చేతులు చాపుచున్నది. యెహోవా యాకోబునకు చుట్టూనున్న వారిని విరోధులయ్యుండ నియమించియున్నాడు. యెరూషలేము వారికి హేయమైనదాయెను. యెహోవా న్యాయస్థుడు. నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసితిని. సకల జనములారా చిత్తగించి ఆలకించుడి. నా శ్రమ చూడుడి. నా కన్యకులను నా యవనులను చెరలోనికి పోయియున్నారు. నా విటుకాండ్రును నేను పిలువనంపగా వారు నన్ను మోసపుచ్చిరి. నా యాజకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణములో ప్రాణము విడిచిన వారైరి. యెహోవా దృష్టించుము. నాకు ఇబ్బంది కలిగెను. నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె లోలోపల కొట్టుకొనుచున్నది. వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది. ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. నేను నిట్టూర్పు విడుచుట విని నన్నాదరించువాడొకడును లేడాయెను. నీవు నాకు ఆపద కలుగజేసితివన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు. నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు. అప్పుడు వారు నన్ను పోలియుండెదరు. వారు చేసిన దుష్కార్యములన్నీయు నీ సన్నిధి నుండును. నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను. నా మనస్సు కృంగిపోయెను. నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము. విలాపవాక్యములు 2వ అధ్యాయము. ప్రభువు కోపపడి సీయోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదికి పడవేశెను. కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనకపోయెను. ఒకటియూ విడువక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనము చేసియున్నాడు. మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టియున్నాడు. వాటిని నేలకు కూల్చివేసియున్నాడు. ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరచియున్నాడు. కోపావేశుడై ఇశ్రాయేలీలకున్న ప్రతి శృంగమును ఆయన విరుగగొట్టియున్నాడు. శత్రువులుండగా తన కుడిచెయ్యి ఆయన వెనుకకు తీసియున్నాడు. నఖముఖాల దహించు అగ్నిజ్వాలలు కాల్చునట్లు ఆయన యాకోబును కాల్చివేసియున్నాడు. శత్రువుల వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధివలె కుడిచెయ్యి చాపియున్నాడు. కంటికి అందమైన వస్తువులనన్నిటినీ నాశనము చేసియున్నాడు. అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సీయోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించియున్నాడు. ప్రభువు శత్రువాయెను. ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసియున్నాడు. దాని నగరులన్నిటినీ నాశనము చేసియున్నాడు. దాని కోటలను పాడు చేసియున్నాడు. యూదా కుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన కలుగజేసియున్నాడు. ఒకడు తోటను కొట్టివేయునట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసియున్నాడు. తన సమాజ స్థలమును నాశనము చేసియున్నాడు. యెహోవా సీయోనులో నియామక కాలము విశ్రాంతి దినము మరువబడునట్లు చేసియున్నాడు. కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసియున్నాడు. ప్రభువు తన బలిపీఠము విడనాడెను. తన పరిశుద్ధ స్థలమునందు అసహ్యించుకొనెను. దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను. వారు నియామక కాలమున జనులు చేయునట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి. సీయోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించెను. నాశనము చేయుటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొల నూలు సాగలాగెను. ప్రహరియు ప్రాకారమును దీని గూర్చి మూల్గుచున్నవి. అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి. పట్టణపు గవునులు భూమిలోనికి కృంగిపోయెను. దాని అడ్డగడలను ఆయన తుత్తునీయులుగా కొట్టి పాడు చేసెను. దాని రాజును అధికారులను అన్యజనులలోనికి పోయియున్నారు. అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను. యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగటలేదు. సీయోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు. తలల మీద బుగ్గి పోసికొందురు. గోనెపట్ట కట్టుకొందురు. యెరూషలేము కన్యకలు నేల మట్టుకు తల వంచుకొందురు. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా
నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. నా యంతరంగము క్షోభిల్లుచున్నది. నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది. శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు. గాయముందిన వారై పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షారసము ఏది అని తమ తల్లుల నడుగుచు ప్రాణము విడిచెదరు. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును? దేనితో నిన్ను సాటి చేయుదును? సీయోను కుమారి, కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది. నిన్ను స్వస్థపరచగలవాడెవడు? నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచియున్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందినవారైరి. త్రోవ తప్పించు దర్శనములు చూచినవారైరి. త్రోవను వెళ్ళు వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. వారు యెరూషలేము కుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరి అనియు జనులు ఈ పట్టణమును గూర్చియేనా చెప్పిరి అని ఎనుకొనుచు గేలి చేసి తల ఊచెదరు. నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరచెదరు. వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు దాని మ్రింగివేసియున్నాము. ఇదే గదా మనము కనిపెట్టిన దినము, అది తటస్థించెను, దాని మనము చూచియున్నాము అని అనుకొనెదరు. యెహోవా తాను యోచించిన కార్యము ముగించియున్నాడు. పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చియున్నాడు. శేషము లేకుండా నిన్ను పాడుచేసియున్నాడు. నిన్ను బట్టి శత్రువులు సంతోషించున్నట్లు చేసియున్నాడు. నీ పగవారి శృంగమును హెచ్చించియున్నాడు. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. సీయోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలుగనీయకుము. నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితివో యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభువు యొక్క పరిశుద్ధాలయమునందు హతులొగట తగునా? యవ్వనుడును వృద్ధుడును వీధులలో నేలను పడియున్నారు. నా కన్యకలను నా యవ్వనులను ఖడ్గము చేత కూలియున్నారు. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి. దయ తలచ్చక వారినందరినీ వధించితివి. ఉత్సవ దినమున జనులు వచ్చునట్లుగా నలుదిశల నుండి నీవు నా మీదికి భయోత్పాతములను రప్పించితివి. యెహోవా ఉగ్రత దినమున ఎవడనూ తప్పించుకొనలేకపోయెను. శేషమేమియూ నిలువకపోయెను. నేను చేతులలో ఆడించి సాకిన వారిని శత్రువులు హరించివేసియున్నారు. విలాపవాక్యములు 3వ అధ్యాయము. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధననుభవించిన నరుడను. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు. నా ఎముకలను విరుగగొట్టుచున్నాడు. నాకు అడ్డముగా కంచె వేసియున్నాడు. విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించియున్నాడు. పూర్వకాలమున చనిపోయిన వారు నివసించున్నట్లు ఆయన చీకటి గల స్థలములలో నన్ను నివసింపజేసియున్నాడు. ఆయన నా చుట్టూ కంచె వేసియున్నాడు. నేను బయలు వెళ్లకుండునట్లు బరువైన సంకెళ్ళు నాకు వేసియున్నాడు. నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొనియున్నాడు. ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడు రాళ్లు కట్టియున్నాడు. నేను పోజాలకుండా నా త్రోవలను కట్టివేసియున్నాడు. నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటి వలె ఉన్నాడు. చాటైన చోటులలో నుండు
సింహము వలె ఉన్నాడు. నాకు త్రోవ లేకుండా చేసి నా యవయవములను విడదీసియున్నాడు. నాకు దిక్కు లేకుండా చేసియున్నాడు. విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలువబెట్టియున్నాడు. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయవిధులు యథార్థములు. నీతిని బట్టియు పూర్ణ విశ్వాసతను బట్టియు నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోవుదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం. రాయి బరువు, ఇసుక భారము, మూఢుని కోపము ఆ రెంటి కంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలవగలడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అయితే ప్రియులారా, మేమీలాగు చెప్పుచున్నను, మీరంతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే యున్నారని రూఢిగా నమ్ముచున్నాము. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనపర్చిన ఆస్తిని తుదమట్టుకు కనపర్చవలనని ఆపేక్షించుచున్నాము. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్ప వాని తోడు అని ప్రమాణము చేయలేక పోయెను గనుక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుష్యులు తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయ్యుండి దేవుని కుమారుని పోలియున్నాడు. ఇతడెంత ఘనుడో చూడుడి. మూలపురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొందియున్నారు గాని వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము నొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించెను. తక్కువవాడు ఎక్కువవాని చేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమం చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే
ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఏలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను.